హలో అండి, వెల్కమ్ టు సీఎం మహేష్ కిచెన్. నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసి చాలా రోజులైతే తెలిసిన వాళ్ళు కొంతమంది అడిగారు ఎందుకు వీడియోస్ అప్లోడ్ చేయడం లేదు ఏంటి అని. ఒక టైంలో యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ పోయింది, ఒక్క వీడియో కూడా వైరల్ కావట్లేదు అని. కానీ ఎందుకో ఏదో ఒక్క వీడియో అయినా వైరల్ అవుతుంది కదా అనే హోప్తో మళ్ళీ స్టార్ట్ చేశాను. ఈరోజు వీడియోలో చూడండి, సింపుల్ అండ్ స్పైసీ చికెన్ కర్రీ. ఫస్ట్ మసాలా కోసం మిక్సీ జార్లో 2 టీ స్పూన్లు ధనియాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 2 ఇంచుల దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1 జాజికాయ వేసుకుని కొంచెం కూడా బరక అనేది లేకుండా చాలా మెత్తగా వీటిని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ మసాలాలన్నింటినీ ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ చికెన్ మ్యారినేషన్ ప్రాసెస్ చూడండి. ఇక్కడ నేను 1 కేజీ చికెన్కి కొలతలు ఎలాగో చూపిస్తున్నాను. ఈ కేజీ చికెన్ని నీట్గా కడిగి తీసుకుని ఇప్పుడు ఇందులోకి 1.5 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల కూర కారం అంటే సంబార్ కారం, 1 టీ స్పూన్ ముడి కారం, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పొడి, 3 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్. కేజీ చికెన్కి 3 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది. అలాగే 4 టీ స్పూన్ల చిక్కటి పెరుగు, చివరిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇందులో పెరుగు, ఆయిల్ వేసి మిక్స్ చేయడం వల్ల చికెన్ మనకి చాలా టెండర్గా ఉంటుంది, అంటే చికెన్ ముక్క తింటున్నప్పుడు చాలా మెత్తగా ఉంటుంది. ఈ మసాలాలన్నింటినీ చికెన్లోకి వేసుకున్న తర్వాత చికెన్ ముక్కలకి మసాలాలన్నీ బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. చికెన్ కర్రీకి మనకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది, అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 3 టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కేజీ చికెన్కి 2 ఉల్లిపాయలు, 3 టమాటాలు పర్ఫెక్ట్గా సరిపోతాయి. మీరు గ్రేవీ కోసమని ఆనియన్స్ కానీ ఇంకా కొంచెం ఎక్కువ వేసారంటే చికెన్ చాలా స్వీట్గా వస్తుంది, అస్సలు బాగోదు. సో 2 ఆనియన్స్, 3 టమాటాలు పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇవి కొంచెం త్వరగా ఫ్రై అవ్వడానికి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు, టమాటాలు ఇందులోని వాటర్ అంతా పోయి బాగా ఫ్రై అవ్వాలి. అంటే ఉల్లిపాయలు, టమాటాలు బాగా ఫ్రై అయిపోయి మనం వేసుకున్న ఆయిల్ పైకి తేలాలి, అప్పుడే బాగా ఫ్రై అయిపోయినట్లు. చూడండి, ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి, ఆయిల్ కూడా పైకి తేలిపోయింది. ఈ స్టేజ్లో ఇందులోకి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఫ్రిడ్జ్లోంచి తీసుకొని వేసుకోవాలి. చికెన్ మ్యారినేషన్ ప్రాసెస్లో చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చికెన్ పీస్ బాగా టెండర్గా కుక్ అవుతుంది, అందుకే చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ చికెన్ని బాగా కలుపుకొని ఇందులో నుండి వాటర్ అంతా బయటికి వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఈ చికెన్లోని వాటర్తోనే చికెన్ బాగా ఉడికిపోవాలి. చూడండి, ఒక 10 మినిట్స్కి చికెన్లో నుంచి వాటర్ అంతా వచ్చేసింది. చికెన్ పీస్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఈ స్టేజ్లో ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు లేదంటే కారం, మసాలా ఏదైనా సరిపోలేదు అనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి గ్రేవీ కోసం కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 టీ గ్లాస్ వాటర్ సరిపోతాయి, జస్ట్ గ్రేవీ కోసం అంతే. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకున్నామంటే మనకి చికెన్ గ్రేవీ లాగా దగ్గర పడుతుంది. చూడండి, 5 మినిట్స్ తర్వాత చికెన్ బాగా ఉడికిపోయి గుజ్జులాగా వచ్చేసింది. ఇప్పుడు చివరిగా ఇందులోకి 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 3 టీ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. చికెన్ కర్రీలో లాస్ట్లో ఇలా ఎండు కొబ్బరి పొడి వేయడం వలన చికెన్ కర్రీ మనకి ఎక్స్ట్రా టేస్టీగా అలాగే ఎక్స్ట్రా గ్రేవీగా వస్తుంది. చూడండి, లాస్ట్లో ఇలా ఎండు కొబ్బరి పొడి వేశాక చికెన్ కర్రీ చాలా గ్రేవీగా కనిపిస్తుంది కదా. అంతేనండి, స్పైసీ అండ్ టేస్టీ ఈజీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే 2024లో ఎవరికైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనే ఆలోచన ఉంటే కామెంట్ చేయండి.